నాగనాథ్ గారు, సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమ శని అంటారు. మరి వారు ఈ శని జయంతి సందర్భంగా వారి గోచార ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వారు ఎలాంటి నియమాలు పాటించాలి, మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం వివరిస్తారా? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాందిని గారు, సింహరాశి వారికి అష్టమ శని, అందులో ఇప్పుడు 16వ తారీఖు మే మాసము 2026 శని జయంతి. ఓకే. సో శని జయంతి అనగానే మనము ఒక హిందువులందరూ కూడా ఒక మహా పండగగా జరుపుకుంటారు. శని అని మీరు ఆ గుడికి వెళ్ళిన వాళ్ళు నేను నాయన ఏంటి నాయన శని అనగానే ఒకటి వాళ్ళ నక్షత్రాధిపతి శని అని చెప్తారు, రాశ్యాధిపతి శని అని చెప్తారు, లగ్నాధిపతి శని అని చెప్తారు, లేదా ప్రస్తుతం మనకి ఏలినాటి శని గోచార ఫలంలో అష్టమ శని. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అష్టమ శని కాబట్టి అది ధనురాశి వాళ్ళైతే అర్ధాష్టమ శని, మేషరాశి వాళ్ళు ఏలినాటి శని, మిథున రాశి వాళ్ళైతే దశమ శని. ఇలా వాళ్ళ స్థితిగతుల్ని జ్యోతిష శాస్త్రంలో ఎలా అయితే వివరించబడిందో అలా చెప్తారు. కానీ ఈ శని జయంతి అప్పుడు ముఖ్యంగా శని యొక్క ప్రభావముతో పాటు శని యొక్క లక్షణము మన దైనందిక జీవితంలోనే ఉంటుంది. మనకి అంటే ఒక స్ట్రైట్గా చెప్పాలంటే మనలోనే 7 రకాల చైతన్య స్థితులు ఉంటాయి. అంటే 7 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద కాన్షియస్ బిహేవియర్ అంటారు. అందులో మనము శనిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే మనలో ఉన్నటువంటి శ్రమ, ప్రణాళిక ప్లస్ న్యాయబద్ధమైనటువంటి జీవన విధానం, ఈ 3 శనికి సంబంధించి ఉంటాయి. ప్లస్ వెరీ సింపుల్ అండ్ మోడెస్ట్ రాశి ప్లస్ శని లక్షణం కూడా ఏంటి, చాలా సింపుల్గా హంబుల్గా ఉంటాడు. ఆర్భాటం అవి ఎదుటి వాళ్ళు ఇష్టపడడు, తాను కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయడు. ఓకే. కానీ సింహరాశి వాళ్ళది ఏంటి, అధిపతి రవి. వాళ్ళకి కావాల్సింది ఏంటి, రవి అంటే ఏంటి మేడం, రవి అంటేనే మీ జీన్స్, అసలు మీ పుట్టుకనే, మీ ఉనికి, మీ పుట్టుక, మీ ఎదుగుదల అంతా కూడా రవి యొక్క స్థితి నుంచే వస్తుంది. సూర్యకిరణాలు లేకపోతే జీవితమే లేదు. సో మీ యొక్క ఐడెంటిటీ ఏంటి, ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ దిస్ ఇంటెలిజెన్స్, ఐఎమ్ దిస్ పొటెన్షియల్. నేను ఈ శరీరాన్ని, నాకు ఇంత మేధస్సు, తెలివితేటలు, ఇవన్నీ ఏంటి, మీ యొక్క స్వీయ గుర్తింపు, అంటే సెల్ఫ్ ఐడెంటిటీస్. ఈ సెల్ఫ్ ఐడెంటిటీస్ వల్ల మీరు జీవితంలో ఎక్కడ కూడా ఆగకుండా మీ ప్రయాణం కొనసాగిపోతుంటే మీరు శని జయంతి రోజు గుడికి ఎందుకు వెళ్తారు, లేదా జాతకం ఎందుకు చేయించుకుంటారు మీరు అష్టమ శని? ఏదో సంథింగ్ మీరు అనుకున్నది, మీరు ఊహించింది, లేదా మీరు భ్రమపడుతుంది, ఏదో మీకు దక్కట్లేదు కదా, అప్పుడే మీ యొక్క వెహికల్ ఆగింది, మీ యొక్క జర్నీ ఆగింది. ఆ జర్నీ ఆగడము అన్నది టైంకి రిలేటెడ్ అయితే దానికి ఎందుకు మన టైం, మన స్తబ్దత ఎందుకు, మనకెందుకు ఆగిపోయింది, మన ప్రయాణం, మన సక్సెస్ ఎందుకు ఆగింది అనుకున్నప్పుడు అప్పుడు ఈ సాటర్న్ రోల్ వస్తుంది. సాటర్న్ దేనికి అధిపతి అని చెప్పాను, క్రమశిక్షణకి, జ్ఞానానికి, అండ్ అట్ ద సేమ్ టైం మోడెస్ట్, సింప్లిసిటీ, శ్రమ, వీటికి అధిపతి. వీటికి అతీతంగా మీరు ఏదన్నా ఒక స్థితిలో ఉన్నారా అన్నదే మిమ్మల్ని మీరు అంతర్లీనంగా పరిశీలించుకోవడం కోసమే కాలం రూపంలో దశ అంతర్దశ, జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా కాలాన్నే చెప్తుంది మేడం. ఇప్పుడు మీకు టైం ఎలా ఉంది, గుడ్ టైం ఆర్ బ్యాడ్ టైం, టఫ్ టైం ఆర్ బెటర్ టైం, ఇదే కదా, ఇది దశ అంతర్దశలు చెప్తాయి. అయితే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని కాబట్టి, అందులో అష్టమ శని అయినప్పుడు కూడా వాళ్ళ జాతకంలో సింహరాశి వాళ్ళకి శని పోర్ట్ఫోలియో ఏంటంటే షష్టమ సప్తమాధిపతి ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో అంటే ఏంటంటే కేవలం మనము భాగస్వామికి సంబంధించి కానీ, లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ఆర్ హెల్త్ రిలేటెడ్ డిసీజెస్, అన్సర్టనిటీస్, ఇవి అని మాత్రమే అనుకుంటాం. బట్ అష్టమ భావంలో ఉన్నది ఏంటంటే మీరు జీవితంలో కొన్ని ఊహించుకుంటారండి, కొన్ని ఊహించుకుంటారు, చెప్తే నవ్వుకుంటారు అవుతాడు. అవి ఎలా ఉంటాయంటే అది సినిమాటిక్గా ఉంటాయి, ఫ్యాంటసైజింగ్ ఉంటాయి. నేను ఇది ఏదో చేస్తే ఇది అయిందిరా అని చెప్తాం. మీ ఫ్యాంటసీస్, మీ యొక్క మిస్టేక్స్, మీరు ఊహలు, అది మనం తార్కికంగా లాజికల్గా చెప్పలేము, ప్రూవ్ చేయలేము, ఇంటలెక్చువల్గా ప్రూవ్ చేయలేము, ఫిలాసఫికల్గా ప్రూవ్ చేయలేము. కొన్ని జీవితంలో జరుగుతాయి. ఒకటి జరిగిపోతుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాటరీ ఉన్నారు, ఎవడో పడేసారు, అది లాటరీ టికెట్ వచ్చింది, మీరు ఎక్కడో ఒక స్కీమ్లో మీరు టోకెన్ ఉంటారు కదా, మనం పర్చేసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సడన్గా మీకు ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది, చాలా వాల్యుబుల్ గిఫ్ట్ వస్తుంది. అవన్నీ మీరు ఊహించనివి, తటస్థం, అంటే మన ఊహకు అందనివి. అటువంటి యొక్క శుభ పరిణామాలు, అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ కూడా జీవితంలో జరిగేటువంటి సందర్భం సింహరాశి వాళ్ళకు ఉంటుంది.
ఓకే. కానీ మనం ఏమనుకుంటాం అష్టమ శని అనగానే లైఫ్ పార్ట్నర్తోని బెల్ట్ ట్రీట్మెంట్. ఓకే. హ్మ్. బెల్ట్ ట్రీట్మెంట్ అంటే నవ్వుతున్నారు, కొంపదీసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంట్లో. లైఫ్ పార్ట్నర్తోని సమస్యలు లేదా భాగస్వామితోని వైర్యము, గొడవలు, ఓకే. విడాకులు, లేదా మనస్పర్ధలు, ఆర్గ్యుమెంట్స్, వాయిలెన్స్, ఇది మాత్రమే అనుకుంటాం అష్టమ శని అనగానే. ఫస్ట్ పాయింట్ ఏంది, అందులో షష్టమ సప్తమాధిపత్యాడు. సో ఈ వాయిలెన్స్ వల్ల కోర్టు కచేరీలు. ఈ మధ్య కాలంలో కోర్టుకు ఆడవాళ్ళు ఎంత బాగా తీసుకెళ్తున్నారో తెలుసు. మొత్తం కోర్టుకు తీసుకెళ్ళి మొత్తం అంతా అంటే పూర్వజన్మ నుంచి సంపాదించిన డబ్బులు కూడా లాగేసుకుంటున్నారు అలిమోని పేరు మీద. సో ఇవి మాత్రమే అనుకుంటారు చాలామంది. మీరు ఒక 4 సార్లు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే మీకు సింహరాశి వాళ్ళకి ఏ సమస్యలు అనేది మీకు చెప్తే మీకు అది మీ మెమరీలో వచ్చేస్తుంది. ఓకే. కానీ అద్భుతాలు ఒక మిస్టికల్ అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే మార్మికమైనటువంటిది. ఓకే. అంటే మీరు ఊహించండి, మీకు కనీసం మీకు తటస్థించకూడదు. మీ జీవితంలో అద్భుతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది దేనికి రిలేటెడ్ జరుగుతుంది అంటే గుర్తింపు, ఐడెంటిటీ. అంటే ఏంటి, మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయత్నము. సింహరాశి వాళ్ళకి జీవితంలో ఏం లేకపోయినా పర్లేదు కానీ నేను ఒకడికి లైఫ్ ఇచ్చాను. ఓకే. నేను ఒకడికి లైఫ్ ఇచ్చాను. నేను ఈ ఊరిలో మొట్టమొదటి బోరు బావి వేసింది నేనే. ఓకే. ఈ ఊరిలో మొట్టమొదటిసారి నేను ఒక దిగుడు బావి కట్టించింది నేనే. ఈ ఊరికి గుడి కట్టించింది నేనే. ఆ మొట్టమొదటి గుర్తింపు చూడమంటుంది, ఫస్ట్ ఐడెంటిటీ. ఆల్రెడీ 10 మంది బావి వేసారు, ఆ 11 బావి అయితే అసలు పట్టించుకోడు. ఈ వాంట్స్ ద పాయినర్షిప్, అంటే ఆ గుర్తింపు నాకు కావాలి. ఏంటంటే నేను పూర్తిగా క్రెడిట్, నా శ్రమకి తగ్గ గుర్తింపు నాకు, మిగతా ఎవరితో సంబంధం లేకుండా నేను కోరుకునే గుర్తింపు. ఓకే. ద పాయినర్షిప్ అంటారు. అది కూడా వీళ్ళ జీవితంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అష్టమ శని అనగా అదొకటే అనుకుంటారు, ఏంటంటే అంత చెడు, భాగస్వామితో గొడవలు, కోర్టు కచేరీలు. కానీ సింహరాశి వాళ్ళ జీవితంలో వాళ్ళు అన్కాన్షియస్లీ వాళ్ళు కోరుకునేది ఏదైనా ఉంది అంటే ఒక ప్రైడ్ ఐడెంటిటీ. ప్రపంచం అంతా నన్ను స్పెషల్గా చూడాలి, అది వాళ్ళకు ఒక పిచ్చిలాగా ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా శ్రమిస్తారు, తెలివితేటలు వాడతారు, నిజాయితీగా ఉంటారు, అంకిత భావంతో ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏంటంటే చూసే వాళ్ళకి వీడు మొండ్యా, వీడు మూర్ఖుడా, చాదస్తపోడా, చెప్పినా వినడు, ఎవడు మాట వినడు, మొండి. కానీ వాళ్ళు రిజల్ట్ తెచ్చినప్పుడు వాళ్ళు రిజల్ట్ తెచ్చే వరకు అంత నిజాయితీగా పనిచేస్తారు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ రిజల్ట్కి ఒక 50-60% రీచ్ అయినప్పుడు వీళ్ళకి మానసిక చంచలత్వము, అభిప్రాయాలు బలంగా లేకపోవడము, లేదా ఆ జర్నీలో వాళ్ళకి వైఫల్యం వచ్చినప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది చూడండి, అది మిస్ అవుతుంది చూడండి. అది కూడా ఈ టైంలోనే వస్తుంది వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు స్వతంత్ర భావాలతో ఎదిగేటప్పుడు భాగస్వామి సపోర్ట్ ఉంటే కొన్ని ఫీల్డ్స్లో మనం ఎదుగుతాం, కొన్ని ఫీల్డ్స్లో మనం ఎదగం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఎమోషనల్ పార్ట్నర్. ఇప్పుడు ఇది వీళ్ళకి కష్టకాలం కూడా అదే. అంటే భాగస్వామితోని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని వీళ్ళు కన్విన్స్ చేయలేకపోవడం. మీరు ఒక మంచి పని చేస్తున్నారు, ఒక ఉన్నతమైన పని చేస్తున్నారు, యూ హ్యావ్ టు కన్విన్స్. నో, నా పాటికి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను రిజల్ట్ వచ్చాక చూస్తాను అనేది ఎట్లుంటుంది? బిఫోర్ ద రిజల్ట్, అంటే బిఫోర్ ద రిజల్ట్ ఈజ్ బీన్ ఐడెంటిఫైడ్ విత్ ద వరల్డ్, మీరు స్టేజ్ మీదకి ఎక్కి ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికి రెడీగా సూట్ వేసుకుని రెడీగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం గుర్తించి మీ ఆలోచనను గుర్తించే సమాజం వచ్చినప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడచ్చు, ఈ యాటిట్యూడ్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఆ యాటిట్యూడ్ని వర్బల్గా ముందర బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో భాగస్వామితోని వీళ్ళకి తీవ్రమైనటువంటి సమస్యలు, మనస్తాపం చెందడం, ఆర్థిక సమస్యల కన్నా ఎక్కువగా భావోద్వేగాల పరంగా అండర్స్టాండింగ్ ఈగో ప్రాబ్లమ్స్, ప్లస్ ఇట్ లీడ్స్ టు హెల్త్ ఇష్యూస్, ఎర్లీ ఏజ్ హెల్త్ ఇష్యూస్ ఇవి. సో భావోద్వేగాల పరంగా వీళ్ళు బలంగా లేకపోతే సింహరాశి వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. అదే ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం అదే. ఎందుకంటే షష్టమ భావం అంటే ఈ లిటిగేషన్స్, కోర్టు కచేరీలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? వెన్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ ఫర్గాట్ ఆర్ యూ ఇగ్నోర్డ్, అది మీకు గుర్తు చేస్తాడు శని. సప్తమ భావం అంటే కేవలం కళత్రం మాత్రమే కాదు, అందులో మీకు ప్రోగ్రెస్, మీరు ఏ ఫీల్డ్లో ఉంటారో ఆ ఫీల్డ్లో ఇంకా ముందుకు ఎదగడానికి, ముందుకు వెళ్ళడానికి సప్తమ భావాధిపతి కూడా బాగుండాలి. అష్టమ మోక్ష భావంలో ఉంటాడు,
సో వీళ్ళు జాబ్కి కెరియర్కి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న కారణాల వల్ల కూడా వీళ్ళు జాబ్ రిజైన్ చేయకూడదు. ఓకే. ఏమండి? చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ కాకపోతే ఇంకో చోట సో వీళ్ళు కొంచెం ఖాళీగా ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఖాళీగా ఉండేటువంటి టైం కూడా ఇదే. ఓకే. సాటర్న్ ఏం చేస్తాడంటే మిమ్మల్ని బాగా డిలే పోస్ట్పోన్మెంట్ చేసి మీరు లేజినెస్ పెంచుతాడు. ఇదేది డిస్ట్రక్టివ్ సైడ్ ఆఫ్ ద సాటర్న్. మీకు ఇంత కూడా చెప్పాను ఏంటి, శనిలో శకుని ఉంటాడు, చాణక్యుడు ఉంటాడు. సో వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి వీళ్ళకి స్పందన లేకపోయినా, ఎదుటి వ్యక్తుల నుంచి వీళ్ళకి సపోర్ట్ లేకపోయినా వీళ్ళకి ఆ శకుని లక్షణాలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏమి చేసైనా కానీ నేను అనుకున్నది చేసి చూపిస్తాను, దాన్ని ఏ రకంగానే దాంట్లో నా ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాను అనే మొండితనానికి వీళ్ళు వెళ్ళినప్పుడు అది కుటుంబంలో కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, అన్నదమ్ములకు సంబంధించిన విషయాల్లో, అనవసరమైనటువంటి విషయాల్లో కూడా వీళ్ళు వివాదాలకు వెళ్ళి మనస్తాపం చెంది రిలేషన్స్లోంచి వీళ్ళు డిస్టెన్స్కి వెళ్ళిపోతారు వీళ్ళు. సో కాబట్టి సింహరాశి వాళ్ళకి అష్టమ శని అన్నప్పుడు వీళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, కేవలం శని అనగానే మనం భౌతికంగా ఏదో చేసేయడం, భౌతికంగా ఏదో సంప్రదాయం పాటించడం కాదు. శని అంటేనే క్రమశిక్షణ. క్రమశిక్షణ కాలానుగుణంగా ఉండే క్రమశిక్షణ మేడం. క్రమశిక్షణ అంటే మీరు అనుకున్నది, మీరు కొంతమంది చూడండి వాళ్ళకి డిసిప్లైన్ ఉండదు కానీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. కొంతమందికి ప్రిన్సిపల్ ఉంటారు కానీ వాళ్ళే డిసిప్లిన్ ఫాలో గారు. మనం ఎప్పుడు లేచాం కాదు, బ్రేక్ఫాస్ట్ చేసామో లేదా అని కొంతమంది ఉంటారు. లేదురా నువ్వు మార్నింగ్ 8 o'clockకే బ్రేక్ఫాస్ట్ చేయాలి, దట్ ఇస్ ద రూల్. వీళ్ళు వాటిని మొత్తం బ్రేక్ చేస్తారు. వాళ్ళ స్వతంత్ర భావాలు, ఐడియాస్, ఇందులో వీళ్ళు మాస్టర్స్, జీనియస్ కూడా అవుతారు. ఇలా కూడా అయిపోతారు. ఎలా, వీళ్ళ ముందు నుంచోనే స్థాయి లేని వాడు కూడా వీళ్ళతోని గొడవ పెట్టుకొని వీళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకునే పరిస్థితి వస్తుంది. సో వీళ్ళకి ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఎమోషనల్ బాండేజెస్ విత్ ద పీపుల్, నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్, భాగస్వాములు మాత్రమే కాకుండా ఏదైతే వీళ్ళు భావోద్వేగాల పరంగా కలిసి ఉండాలో, దీనివల్ల వీళ్ళకి భావోద్వేగాల వల్ల సంతోషం వస్తుందో అవన్నీ కూడా ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ పాయింట్ కింద మారుతాయి వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళ వైఖరిలో అబ్రప్ట్ డెసిషన్స్ అంటారు. అంటే ఎవరికి చెప్పకుండా, పునర్పరిశీలించుకోకుండా, సెకండ్ ఒపీనియన్కి వెళ్లకుండా తీసుకునే నిర్ణయాలు, ప్రాపర్టీ విషయం, ఫ్యామిలీ మెంబర్స్తో ఉండే రిలేషన్స్ విషయం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ, తల్లిని దూరం అయిపోవడం కానీ, ఇదొకటి అయితే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం, భాగస్వామి విషయంలో డివోర్స్ కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్ ఎంపిక ముందుగానే, వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు అబ్రప్ట్ డెసిషన్ తీసుకోకుండా సెకండ్ ఒపీనియన్ లేకపోతే ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది చాలా మంది అనుమానాలతోని ఈ మధ్య కాలం చాలా సతమవుతున్నారు. సో పూర్తి ఎవిడెన్స్ ఉన్నా కానీ ఒక విషయాన్ని గమనించండి. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు లేదా కొంతకాలంగా మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని మంచి బాండేజ్ ఉంది. సో మీరు చుట్టుపక్కల వాళ్ళు సోషల్ నార్మ్స్, సోషల్ మొరాలిటీస్ మీద వెళ్లకుండా మీకు పర్సన్తో ఉన్న బాండేజ్ ఏంటి, ఆ పర్సన్ మీద మీకు కొంత నమ్మకం ఉంటుంది. ఆమె ఏదో బై మిస్టేక్ చేసింది, అతను ఏదో బై మిస్టేక్ చేశాడు, మళ్ళీ రీకన్సిడర్ చేసేటువంటి అవకాశం మీకు ఒకవేళ భాగస్వామి మీద ఉంటే మీరు ఖచ్చితంగా రీకన్సిడర్ చేయండి. లాస్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ చుట్టుపక్కల సమాజం కానీ మీరు ప్రశాంతంగా పడుకుంటున్నారా అన్న విషయం అడగని సమాజానికి వాళ్ళ లాస్ నుంచి వచ్చి మీ పర్సనల్ ఎమోషనల్ బాండేజెస్ ఉన్నాయి చూడండి, వాటిని మీరు బ్రేక్ చేసుకోకండి. ఈ ఒక్క విషయం పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో సింహరాశి వాళ్ళకి బలంగా. నాగనాథ్ గారు, మీరు వీళ్ళ గురించి ఇంతలా చెప్పారు కాబట్టి శని జయంతి రోజు వీళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా సార్? సింహరాశి వాళ్ళ గురించి చెప్పగలను మేడం. వీళ్ళు ఎక్కడున్నా కానీ వీళ్ళు పాయినర్షిప్ కోరుకుంటారు. అంటే ప్రతి దాంట్లో ముందంజ మనదే ఉండాలి, ప్రతి దాంట్లో మనకంటూ గొప్పగా స్పెషల్గా ఒక ఐడెంటిటీ కోరుకుంటారు. అందులో వీళ్ళు చాలా లోతుగా ఎదుటి వ్యక్తులకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్లో రెండు విషయాలు చాలా టాప్ ప్రయారిటీస్ ఇస్తారు. ఒకటి, ఎదుటి వ్యక్తి బాగా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళు షోల్డర్ అవుతారు. ఒంటరిగా ఎమోషనల్ లోన్లీనెస్ కావచ్చు, ఫిజికల్ లోన్లీనెస్ కావచ్చు, వీళ్ళు ఎప్పుడు మేము ఉన్నామని నుంచుంటారు. రెండోది, ఎదుటి వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, ఏదైనా లైఫ్ రిస్క్ ఉందనుకోండి, అప్పుడు కూడా వీళ్ళు నుంచుంటారు ఇక్కడ. సో దే ఆర్ ఆల్వేస్ దేర్ యాజ్ అ ఫిజికల్ సపోర్ట్, యాజ్ ఎ సపోర్ట్, యాజ్ ఎమోషనల్. సో వీళ్ళకి శని జయంతి రోజు 16వ తారీఖు వచ్చింది కాబట్టి మే మాసం, నా సూచన ఏంటంటే 15వ తారీఖే వీళ్ళు ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి రొటీన్గా ఉండే అలవాటు కొన్ని ఉంటాయి, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్, నాన్ వెజిటేరియన్ కూడా ఆ ఒక్కరోజు వీళ్ళు అవాయిడ్ చేసి 16వ తారీఖు ఒకవేళ మీరు శని జయంతి రోజు మీరు శని దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ నియమాలతో పాటు ఏవైతే మీరు అవాయిడ్ చేయాల్సిన కూడా చెప్పాను, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, ఈవెన్ ఎగ్,
కోడిగుడ్డు కూడా ఆ రోజు మీరు అవాయిడ్ చేసి, దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీ ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది. ఆ రోజు మీ బాడీలో, ఎందుకంటే శని చూసేది ఏంటో మీకు చెప్పా కదండి, అపారమైన మానవత్వం చూస్తాడు. ఇవాళ మనం నాన్ వెజిటేరియన్ని మనం ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్ కింద తింటున్నాం కదా, కానీ నిజంగా మనం కూడా యానిమల్ యాంగిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మనం తినలేదు. సో కాబట్టి వీళ్ళు ఆ శని జయంతి రోజుకి ముందు ఈ యొక్క నియమం పాటించి, శని జయంతి రోజు వీళ్ళు ఎలానో వాళ్ళకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను చూసి వాళ్ళ గురువులు చెప్పింది పాటిస్తారు. కాబట్టి మీరు మెడికల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రాశికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఎదుటి వాళ్ళకి చెప్పా కదా మేడం, వీళ్ళు ఎవరికైనా ఫిజికల్ హెల్ప్కి రెడీ ఉంటారు వీళ్ళు. సో మీ వల్ల అయినా 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, మీరు మెడికల్ హెల్ప్ చేయండి వాళ్ళకి. మెడికల్ హెల్ప్ అంటే ఏంటి మేడం, మీరు ఒక పారాసిటమాల్ స్ట్రిప్ ఇచ్చినా అది మెడికల్ హెల్ప్ కిందకే వస్తుంది. మీరు ఒకవేళ ఎవరికైనా హెల్త్లో మీరు ఏమైనా హెల్త్ చెకప్స్ కానీ, బాగా డబ్బులు లేని వాళ్ళు, కొంతమందికి చాలా ఎమర్జెన్సీ చెకప్స్ ఉంటాయి, మెడికల్ చెకప్స్ కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మెడికల్, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి మెడికల్ సపోర్ట్ అయినా మీరు ఆ రోజు మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు సాటర్డే రోజు జయంతి రోజే చేయాల్సిన ఏం లేదు, మీరు ఫ్రైడే రోజు కూడా మీరు చేయొచ్చు. మీరు ఎంత శ్రమించారు, ఎంత మానవత్వంతో ఆలోచించారు, ఎంతవరకు మీరు ఎదుటివాడి కోణంలో వెళ్ళి ఆలోచించారు అన్నదే శని యొక్క దృష్టి. సో కాలం శని రూపంలో వస్తాడు కాబట్టి మీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మీరు కాలాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారు, ఆ కాలం అంటే మీకు టఫ్ టైం ఏదైతే ఉందో, మీరు కష్టకాలం, ఆ కష్టకాలాన్ని తీవ్రతం తగ్గించట్లేదు. దానికి ఒకటే ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే మీరు ఎంపథైజ్ అవ్వడం, అంటే ఎదుటివారి కోణంలో వెళ్ళడం. అందుకే చెప్పాను, నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయడం అంటే ఏంటంటే యు ఆర్ కన్సిడరింగ్ ఈవెన్ యానిమల్ యాజ్ అ నేచర్. అర్థమైంది మేడం? రెండు ఈ సైమల్టేనియస్గా కనుక వీళ్ళు చేస్తే ఖచ్చితంగా శని జయంతి రోజు నుంచి వీళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి జీవితం, మంచి రోజులు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.